హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు శ్రీ గాయత్రి హై స్కూల్లో ఫ్రూట్ ఫీస్ట్ అయితే ఉంది. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఒకసారి మనం పిల్లలు ఏవేవైతే పార్టిసిపేట్ చేశారో వాటన్నిటిని ఫుడ్ స్టాల్స్ అయితే చూద్దాం. ఒకసారి రండి. ఫుడ్ తీసుకోవాలంటే మనకి టోకెన్స్ ఉండాలి కదా. ఇక్కడ టికెట్ బూత్ పెట్టారు. ఈచ్ టికెట్ వచ్చేసి 5 రూపీస్. 5 రూపీస్ తోటి ఏ ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఈయన ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ మాత్రమే కాదు, చైర్మన్ ఆఫ్ శ్రీ గాయత్రి గ్రూప్స్. మంచి ప్రోగ్రామ్ అండి. పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లల కన్నా ముందుగా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలండి. పేరెంట్స్ అందరి సపోర్ట్ ఉంటేనే కదా పిల్లలు ఇవన్నీ చేయడానికి. అన్నిటికంటే చాలా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ స్టాల్లో వచ్చిన ఫండ్ ఉంటుంది కదా, మనీ ఉంటాయి కదా, ఒక్కొక్క టికెట్కి 5 రూపీస్ పెట్టి మనం పర్చేస్ చేసినాక ఆ తర్వాత పిల్లల దగ్గర ఉన్న ఫండ్ మొత్తం కలిపి అందులో 60% అర్పనేజ్కి వెళ్తుందంట. ఒక 40% పిల్లలు ఇంత కష్టపడి చేశారు కాబట్టి వాళ్ళకని చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా ఫండ్ కలెక్ట్ చేసినందుకు. ఇక్కడ చైర్మన్ సార్ మాట్లాడుతున్నారు, లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు అని. అంటే ముగ్గుల పోటీలు అలా పేరెంట్స్కి పెట్టారనమాట. ఈ మేడం కూడా మన సబ్స్క్రైబర్. మన ఒక్క వీడియో కూడా వదిలిపెట్టకుండా అన్నీ చూస్తారు, ఇంకా షేర్ కూడా చేస్తారు. మన ఛానల్ గురించి చెప్పినప్పుడు సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా ఇన్నోవేటివ్ గా చేశారు. క్యారెట్ హెల్దీ అనమాట, క్యారెట్ హల్వా. ఇది కూడా చాలా హెల్దీ. ట్రై చేద్దాం మనం అన్ని ఫుడ్స్ లో కొన్నైనా కూడా ట్రై చేద్దాము. ఏంటమ్మా ఇది? ఏంటిది? కీర్, డ్రై ఫ్రూట్ కీర్. క్యారెట్ హల్వా తీసుకుందామా? క్యారెట్ హల్వా అయితే తీసుకుందాం, ట్రై చేద్దాం. అసలు 5 రూపీస్ ఈచ్ వన్. 5 రూపీస్. 5 రూపీస్కే వీళ్ళైతే ఫుడ్. ఇక్కడైతే ఫోటో సెషన్ కూడా ఉంది. మనం పర్చేస్ చేస్తుంటే ఫోటో తీస్తున్నారు. అందరూ రావచ్చు, పిల్లల పేరెంట్స్, ఇంకా క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు కూడా. చూద్దాం, ఇవన్నీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. ఇది స్పూన్ కదా? ఓకే, బ్రోకెన్ కాబట్టి వేరే స్పూన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాము. గీ ఫ్లేవర్ తో చాలా బాగుంది. వీళ్ళకన్నా వీళ్ళ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. అసలు మీ పేరెంట్సే కదా ప్రిపేర్ చేసింది. చేద్దాం, ట్రై చేద్దాం. ఏంటమ్మా ఇది? సేమ్ ఫ్రూట్ సలాడ్. ఓకే, ఏంటిది? చాక్లెట్ శాండ్విచ్. కద్దు కాకి. ఓకే, కద్దు కాకి. పాయసం. రైస్ విత్ హల్వా. ఓకే, హల్వా పాయసం. నూడిల్, స్పైసీ నూడిల్. ఓకే, బేల్పూరి, పులిహోర, మింట్ రైస్. ఓకే, సో మెనీ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఏంటిది? పునుగులు, లడ్డు, గులాబ్ జామున్, రకరకాలుగా పెట్టారు. ఓకే, 2 ఐటమ్స్ తెచ్చారు. ఏంటిది? మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్, ఓరియో మిల్క్ షేక్. ఓకే, ఓరియో బిస్కెట్స్ వేసి చేశారా? శాండ్విచ్ మేడం. మన బాబాయ్ శాండ్విచ్ మేడం అని చెప్తున్నారు. ఒకటి పర్చేస్ చేద్దాం. ఇది నేను ప్రిపేర్ చేసింది కాబట్టి పెద్ద నాకు టేస్ట్ తెలుసు. ఏం శాండ్విచ్ ఇది? వెజ్ శాండ్విచ్. ఇది మనీ ఇవ్వాలా? టోకెన్ ఇవ్వాలా? ఆగేదేం లేదు మనకు కూడా. టమాటో కెచప్ ఇట్లాంటిది ఏం లేదా? టమాటో కెచప్ తోటి శాండ్విచ్.
ఇక్కడ ఏదో డ్రింక్ కనిపిస్తుంది, చూద్దాము. ఏంటమ్మా ఇది? రస్నా. రస్నా. మీరు ఎప్పుడైనా తాగారా? నేనైతే నా చిన్నప్పుడు తాగాను. ఒకసారి టేస్ట్ చూద్దాం, చాలా రోజులైంది. రస్నా, కొంచెం రస్నా యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తున్నారా? ఓకే, అంటే కొన్ని వాటర్ లోనే ఎక్కువ రస్నా కలిపి ఆ తర్వాత మళ్ళీ వాటర్ లో డైల్యూట్ చేసి ఇస్తున్నారు. టికెట్ టికెట్ వద్దా? బాగుంది. This is Haryali Poha. French fries. పానీపూరి అందరి ఫేవరెట్. పానీపూరి ఎక్కడ తీసుకున్నా చాలా బాగుంటుంది కదా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేశారా? 5 రూపీస్ కి ఎన్ని? ఒక టోకెన్ కి 3. చాలా మంచిదే అండి, బయట కన్నా చాలా రీజన్. థ్యాంక్ యూ. టోకెన్ ఇచ్చాను కదా, ఇవ్వలేదా? ఓకే ఓకే, మనం ఇంకా వేరే స్టాల్స్ కూడా ట్రై చేద్దాము. రండి. ఏంటిది? వెజిటేబుల్ కట్లెట్, 0 ఆయిల్. మంచూరియా ఎక్కడుంది? ఓకే, శాండ్విచ్, వెజిటేబుల్ శాండ్విచ్, వెజిటేబుల్ మంచూరియా. Chudwa. Sweet corn. మంచూరియా. మంచూరియా కూడా 5 రూపీస్ కి 3. ఏంటిది? కిల్లి. ఇది టామరిన్ స్టఫ్. ఓకే, చిన్నప్పుడు మనం చింతపండు జామాకు తింటాం కదా, అదే ఇది. ఒకటి ట్రై చేద్దాం, ఇవ్వండి. ఇది కొంటే ఇది ఫ్రీనా? అదేంటి ఇంతకి? ఇది చన్నా చాట్ తీసుకుంటే ఈ కిల్లి ఫ్రీ అంట. కిల్లి కూడా జామాకు. ట్రై చేద్దాం. జామాకు బాగుంది. స్టిక్కర్స్ ఏంటి? స్టిక్కర్స్ కూడా ఫ్రీనా? మనకు ఆల్రెడీ జామాకు కిల్లి ఒకటి ఫ్రీ ఇచ్చారు, దాంతో పాటు ఒక స్టిక్కర్ కూడా. ఇట్లాంటి ఆఫర్స్ పెడితే ఇలాంటి ఆఫర్స్ పెడితే బయట కూడా చాలా సేల్ ఉంటది. బేల్పూరి, చన్నా చాట్, మసాలా కార్న్. So we thought of that. This is only the event. We will call all the parents here. ఏంటిది? ఫ్రూట్ సలాడ్. నేను పైన గులాబీ 4 స్టార్స్ ఉన్నాయి ఇక్కడ తినేసా. నేను ఆల్రెడీ కూడా 15 టికెట్స్ పెట్టుకున్నా. 15 టికెట్స్. కూడా ఫ్రూట్ సలాడ్, కీర్. Students, ఇక్కడ ఏంటో టిఫిన్స్ వెరైటీగా. come on everyone. ఏంటిది? So the rush will be there all the time. You can join. Students, come down.
ఓకే, ఏకంగా భోజనాలు పెడుతున్నారు అక్కడ. అక్కడ ఏకంగా 5 రూపీస్ కి భోజనాలు పెడుతున్నారు. ఇది పట్టుకొచ్చింది. ఉత్తప్ప ఉత్తప్ప విత్ పల్లి చట్నీ 5 రూపీస్. 5 రూపీసేనా ఒకటో తింటే? తక్కువ తక్కువ ప్రైస్ కే పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ 5 రూపీస్ రైస్ ఐటమ్ అయితే అయిపోయింది. బగారా రైస్ విత్ రైతా తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు చాలామంది చాలా మంచి మంచి రెసిపీస్ అయితే తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కటి 5 రూపీస్కే ఇస్తున్నారు. అయితే మేము తీసుకున్న టికెట్స్ అంటే ఫస్ట్ టెస్ట్ చేద్దామని చెప్పి ఒక 10 టికెట్స్ అయితే తీసుకున్నాము. అవి అయిపోయి మళ్ళీ ఇంకో 10 టికెట్స్ కూడా తీసుకున్నాము. అంటే పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు మాట్లాడే విధానం, మిగతా పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా బై చేయాలని అనిపిస్తుంది. ఎవరైనా కూడా స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయండి. పిల్లలకి ఇలాంటివి అలవాటు అవుతాయి. అంటే ఫుడ్ స్టాల్స్ అలవాటు అవ్వడం కాదు, బయట ఎలా డొనేట్ చేయాలి, మనం బయట డొనేట్ చేయడం కోసం ఏమేం చేయగలం అనేవైనా కనీసానికి వాళ్ళకి అర్థమవుతాయి. ఈ ప్రోగ్రామ్కి పిల్లల పేరెంట్స్ వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా కొన్ని చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదండి మా స్కూల్లో, అంటే మా పిల్లల స్కూల్లో జరిగిన ఫుడ్ ఫీస్ట్ ప్రోగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఈ ప్రోగ్రామ్ అంతట్లో కూడా ఆర్ఫనేజ్కి డొనేట్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. చాలామంది పేరెంట్స్ అయితే 100% అమౌంట్ని డొనేట్ చేయమని చెప్తున్నారు. ఈ వీడియోకి మీరు మాత్రం ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.